గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం తిథి షష్ఠి రాత్రి 10-11 తదుపరి సప్తమి నక్షత్రం కృతిక సాయంత్రం 4-9 తదుపరి రోహిణి వర్షం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:50 నుంచి 9:38 వరకు, మధ్యాహ్నం 12:48 నుంచి 1:36 వరకు, అమృత గడియలు మధ్యాహ్నం 1:49 నుంచి 3:22 వరకు, రావుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 6:27, సూర్యాస్తమయం సాయంత్రం 6:22. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే విరాళాల్లో ధారాళం, భారీగా ఎన్నికల బాండ్లను కొన్న కంపెనీలు వ్యక్తులు అంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘానికి 2 కొత్త కమిషనర్లు, మరో 2 భారత అభ్యర్థులు ఎంపిక, కాళేశ్వరంపై న్యాయ విచారణకు జూన్ 30 వరకు గడువు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపు, జామిలికి జై, డిఎస్పీకి ముందే టెట్, అటు ఇటు ఎవరెటో, 100 రోజుల్లో 5 హామీలు అమలు, మల్కాజ్గిరిలో నేడు ప్రధాని రోడ్ షో, 18న కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు అంటూ ఈ ప్రధాన హెడ్లైన్స్ గా ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలను చూద్దాం. విరాళాల్లో ధారాళం, భారీగా ఎన్నికల బాండ్లను కొన్న కంపెనీలు వ్యక్తులు. మొత్తం విరాళాలు రూపాయలు 11,671 కోట్లట. రూపాయలు 1,1368 కోట్లు పెట్టిన ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ మెగా ఇంజనీరింగ్ వాటా రూపాయలు 966 కోట్లు. ఒక్క నెలలోనే షిడ్డి సాయి ఎలక్ట్రికల్స్ విరాళం రూపాయలు 40 కోట్లు. ప్రధాన పార్టీలన్నిటికీ లబ్ధి, భాజపాకు రూపాయలు 606 కోట్లు, కాంగ్రెస్ కు రూపాయలు 1422 కోట్లు, బరాసాకు రూపాయలు 1215 కోట్లు, వైకాపాకు రూపాయలు 337 కోట్లు, తెదేపకు రూపాయలు 219 కోట్లు. బాండ్ల వివరాలను వెబ్సైట్ లో ఉంచింది ఎన్నికల సంఘం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘానికి 2 కొత్త కమిషనర్లట. మాజీ ఐఏఎస్ల జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు ఎంపిక. ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ నిర్ణయం తీసుకున్నారట. అనుసరించిన విధానం సక్రమంగా లేదంటూ అసమ్మతి తెలిపిన అదిర్ రంజాన్ చౌదరి అని చెప్పేసి ఆ అంశాలని ఈనాలో ఇచ్చారు. అటు ఇటు ఎవరెటు, డీకే శివకుమార్తో భేటీ అయిన మల్లారెడ్డి, ఆయన కుమారుడు అల్లుడు జితేందర్ రెడ్డి ఇంటికెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి. భరాసా భాజపా నేతలే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు వెళ్తుందట. ఇప్పటికే కమలం గూటికి చేరిన భరాసా ఎంపీలు, మాజీలు. లోక్సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులే కీలకంగా రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు అనే అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిఎస్పీకి ముందే టెట్, మే 20, జూన్ 3 మధ్యలో పరీక్షలు ఉండబోనున్నాయట. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారట. నోటిఫికేషన్ విడుదల చేశారు. జూలై 17 నుంచి 31 వరకు డిఎస్సీ ఉంటుంది అని చెప్పేసి వివరాలు ఇవ్వడం జరిగింది. ఈనాడులో జామిలికి జై, రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏకగ్రీవ సిఫారసు అని చెప్పేసి మరో హెడ్లైన్ ఇచ్చారు. తొలుత లోక్సభ అసెంబ్లీలకు, ఆ తర్వాత స్థానిక సంస్థలకట. రాష్ట్రపతి ముర్ముకు నివేదిక ఇచ్చారు. అనుకూలంగా 80% అభిప్రాయాలు, 32 పార్టీల సానుకూల స్పందన. అభిప్రాయం చెప్పని భరాసా, తెదేపై వైకాపా అంటూ వార్తిచ్చారు. మరో 2 భారత అభ్యర్థుల ఎంపిక. మల్కాజ్గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ లో అత్రం సక్కు ఖరారు చేసిన పార్టీ అధినేత కేసీఆర్. ఆదిలాబాద్ సమీక్షకు ఇంద్రకరణ్ రెడ్డి హాజరు కాలేదట. కాళేశ్వరంపై న్యాయ విచారణకు జూన్ 30 వరకు గడువు, విచారణ అంశాలపై ప్రభుత్వం ఉత్తర్వులు అనే వార్తిచ్చారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపు, కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వాట్కు 2% కోతేసిన రాజస్థాన్. సింగరేణిలో 327 ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆ అంశాన్ని ఇచ్చారు. పార్టీ మారే యోచనలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన బాటలోనే భరాసా జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. 100 రోజుల్లో 5 హామీలు అమలు అంటూ వార్తిచ్చారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూపాయలు 10 లక్షలకు పెంపు, అరువులకు రూపాయలు 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారట. ప్రగతి నివేదిక విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మల్కాజ్గిరిలో నేడు ప్రధాని రోడ్ షో, రేపు నాగర్ కర్నూలలో బహిరంగ సభ నిర్వహించనున్నారట. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ శుక్ర-శనివారాల్లో రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల మలి విడత ప్రచారంలో పాల్గొననున్నారు. భాజపా విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం మల్కాజ్గిరి లోక్సభ స్థానం పరిధిలో రోడ్ షోలో పాల్గొంటారు అని చెప్పేసి అంశాలు ఇచ్చారు. 18 కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు. ఇప్పటికే రాష్ట్రంలో 4 పేర్లను ప్రకటించింది కాంగ్రెస్. 18 అభ్యర్థులు ఖరారు చేసే అవకాశం ఉందని చెప్పేసి ఆ అంశాన్ని ఈనాడులో ఇవ్వడం జరిగింది. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం.
వలస రాజకీయం బీఆర్ఎస్ కీలక నేతలకు కాంగ్రెస్ బీజేపీ గాలం. మే 20 నుంచి టెట్, నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ. చేరికల ప్లాన్. ఎలక్షన్ కమిషనర్గా సుఖ్బీర్ సంధు, జ్ఞానేష్ కుమార్. మరో ఇద్దరికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్. 2 దశల్లో జామిలీ ఎన్నికలు. ప్రజా సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం. సగం బాండ్ల నిధులు బీజేపీకే. అరకు 100 మార్కులు ఎప్పుడు. సింగరేణిలో 327 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ. 18 ఓటీటీలపై నిషేధం. నేటి నుంచి టీజీ రిజిస్ట్రేషన్లు. గ్రూప్ 1 దరఖాస్తు గడువు 16 వరకు పొడిగింపు. ఇవి ప్రధాన హెడ్లైన్స్ గా ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. వలస రాజకీయం బీఆర్ఎస్ కీలక నేతలకు కాంగ్రెస్ బీజేపీ గాలం అంటున్నారు. పార్టీలో చేర్చుకుని లోక్సభ అభ్యర్థులకు అవకాశం ఇస్తున్నారు. ఇప్పటిదాకా బీజేపీ ప్రకటించిన సీట్లలో 3 వంతు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారే ఉన్నారు. కీలక స్థానాల్లో పోటీకి బీఆర్ఎస్ నేతల వైపు కాంగ్రెస్ చూపు పెడుతుందట. పోటీలో దింపకున్న మరికొందరిని చేర్చుకునేందుకు జాతీయ పార్టీలు యత్నాలు చేస్తున్నాయట. పార్టీ బలోపేతమైనట్టుగా చూపుకునేందుకు ప్రయత్నాలు. సీనియారిటీ, ఆర్థిక బలం, స్థానికతకు బీఆర్ఎస్ మొగ్గు. నష్టాన్ని పూడ్చుకుంటూనే ధీటుగా నిలబడేందుకు కేసీఆర్ కూడా కసరత్తు చేస్తున్నారని చెప్తున్నారు. చేరికల ప్లాన్. గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలను కాంగ్రెస్ లోకి చేర్చుకునే వ్యూహం ఉంది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిసిన సీఎం, ఇతర నాయకులు. బీజేపీ ఎంపీ టికెట్ రానుందున సానుభూతి తెలిపేందుకు రేవంత్ వచ్చారన్న జితేందర్. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ను కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబం. ఓ వార్సిటీని కొనే పనిపై కలిసానన్న మల్లారెడ్డి. ఆ అంశాలని సాక్షిలో ప్రధాన హెడ్లైన్స్ గా ఇచ్చారు. మే 20 నుంచి టెట్ నిర్వహించనున్నారట. డిఎస్సి దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు. జూలై 15 నుంచి 31 వరకు డిఎస్సి ఉండనుందని చెప్తున్నారు. నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ రానున్నారు. సాయంత్రం మల్కాజ్గిరిలో రోడ్ షోలో పాల్గొననున్నారు. రేపు నాగర్ కర్నూలులో బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు అనే అంశాన్ని ఇచ్చారు. ఎలక్షన్ కమిషనర్లకు సుఖ్బీర్ సంధు, జ్ఞానేష్ కుమార్ అనే అంశాన్ని ఇచ్చారు. ప్రజా సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం. ప్రజలకిచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ నెరవేరుస్తుంది. స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడారు. హుజూర్ నగర్ లో మంత్రులు ఉత్తమ్ పొంగులేటితో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందట. సగం బాండ్ల నిధులు బీజేపీకి. బాండ్ల రూపంలో పార్టీలకు మొత్తం రూపాయలు 12,995 కోట్లు విరాళమనే అంశాన్ని ఇచ్చారు. మరో ఇద్దరికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు. 3 విడతల్లో 11 మంది అభ్యర్థులను ఖరారు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 2 దశల్లో జామిలీ ఎన్నికలు. లోక్సభ, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి. ఆ తర్వాత 100 రోజుల్లోగా స్థానిక సంస్థలకు అనే అంశాన్ని ఇవ్వడం జరిగింది. 6కు 100 మార్కులు ఎప్పుడు. అందరి నోట 6 గ్యారెంటీలు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నోటితో 100 రోజులు. 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామన్న ప్రభుత్వం. గడువు పూర్తి కావడంతో రాజకీయ వర్గాలు, ప్రజల్లో చర్చ. పార్టీ మేనిఫెస్టోలో 6 గ్యారెంటీల పేరిట 13 హామీలు. ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, ₹500కి గ్యాస్ సిలిండర్ అమలు షురువైంది. రైతు భరోసా, విద్యా భరోసా, పింఛన్ల పెంపు తదితరాలపై దృష్టి సారించాలని సర్కార్ చెబుతుందట. హామీలన్నీ నెరవేరాలంటే ఏటా ₹1.30 లక్షల కోట్లు అవసరమని నిపుణులు చెప్తున్నారట. బడ్జెట్లో ₹53,00,00,000 కోట్లు కేటాయించింది ప్రభుత్వం అనే అంశాన్ని సాక్షిలో పూర్తి వివరాలతో ఇచ్చారు. సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 ఓటీటీలపై నిషేధం అనే అంశాన్ని ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. అశ్లీల కంటెంట్ ను ప్రదర్శిస్తున్నందుకు గాను 18 ఓటీటీ ప్లాట్ఫామ్లు, వాటికి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఓటీటీలకు సంబంధించి 19 వెబ్సైట్లు, 10 యాప్లు, 57 సోషల్ ఖాతాలు దేశంలో ఇకపై ప్రజలకు అందుబాటులో ఉండవని పేర్కొన్నారట. నేటి నుంచి టీజీ రిజిస్ట్రేషన్లు. రాష్ట్రంలోని వాహనాలు శుక్రవారం నుంచి టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ అవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మనోభావాలకు భిన్నంగా టీఎస్ పేరుతో రిజిస్ట్రేషన్లు చేపట్టిందని ఆరోపించారు. గ్రూప్ 1 దరఖాస్తు గడువు 16 వరకు పొడిగింపు. గ్రూప్ 1 ఉద్యోగ దరఖాస్తుల స్వీకరణ గడువును టీఎస్పీఎస్సీ మరో 2 రోజులు పొడిగించింది. ఈ నెల 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు కార్యదర్శి నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారట. ఆ అంశాన్ని పూర్తి వివరాలతో సాక్షిలో ఇచ్చారు. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలను చూద్దాం. 5వసారి అధ్యక్ష పీఠం దిశగా. చాలా సంవత్సరాలుగా పుతిన్ ఎలుబడిలో ఉన్న రష్యాలో ఈ రోజు నుంచి అధ్యక్ష ఎన్నికలు మొదలు కాబోతున్నాయంటున్నారు. ఉద్యమం మరింత ఉధృతం. రైతు వ్యతిరేక కేంద్రం ప్రభుత్వ విధానాలను ఎడగడుతూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయట.
పెట్రోల్ డీజిల్ పై రూపాయలు 2 తగ్గింపు. దాదాపు 2 ఏళ్ల తర్వాత పెట్రోల్ డీజిల్ ధర లీటర్కు 2 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం రంగ సంస్థలు తెలిపాయని చెప్తున్నారు. ఇంటి నుంచి పార్సిళ్ల సేకరణ. వినియోగదారులకు సత్వర సేవల కోసం త్వరలో ఇంటి నుంచే పార్సిళ్ల సేకరణ డెలివరీని ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుందట. రంజీ రారాజు ముంబై 42వసారి టైటిల్ సొంతం. విదర్భపై 169 పరుగులతో విజయం సాధించారు. అంశాన్ని ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. విషయం దాచి సమాచారం ఇచ్చింది కానీ అసలు సంగతి వెల్లడించలే. టెట్ ఉందోజ్ 10th పరీక్షలో 5 నిమిషాల గ్రేస్ టైం. ఆపరేషన్ రేవంత్ పెట్రోల్ ధరలు తగ్గాయి. కాంగ్రెస్ లోకి జితేందర్ రెడ్డి నేటి నుంచి వాహనాలకు టీజే. గొర్రెల పంపిణీ కేసులో పశుసంవర్ధక శాఖ జేడీ ఏడీ అరెస్ట్. మరో 2 సీట్లకు బీఆర్ఎస్ అభ్యర్థులు. రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం. నేడు హైదరాబాద్ కు మోదీ రాక. తెలంగాణలో కాంగ్రెస్ దే హవా. పీట దెబ్బకు కదిలిన పీఠం. డీకే శివకుమార్ను కలిసిన మల్లారెడ్డి. ఈసీ కమిషనర్లుగా సుఖ్బీర్ జ్ఞానేష్ కుమార్ అంటూ వీటిని ప్రధాన హెడ్లైన్స్ గా ఇచ్చారు. మరి దీనికి సంబంధించి వివరాలు చూద్దాం. విషయం దాచి సమాచారం ఇచ్చింది కానీ అసలు సంగతి వెల్లడించలేదు. 5 ఏళ్లలో రూపాయలు 16,518 కోట్ల ఎలక్ట్రల్ బాండ్లు. అత్యధికంగా బీజేపీకి రూపాయలు 6,560 కోట్లు. మొత్తం బాండ్లలో సగం ఆ పార్టీకే అని చెప్పేసి ఆ అంశాన్ని ఇక్కడిచ్చారు. టెట్ ఉందోజ్ మెగా డిఎస్సి ముంగిట టీచర్ పోస్టుల ఆశావాహులకు సర్కార్ శుభవార్త చెప్పింది. సీఎం ప్రత్యేక చొరవతో టెట్ పై నిర్ణయం తీసుకుంది అంటున్నారు. 2029లో జామిలి 3 అంచెల ఎన్నికలకు 2 దశలలో జరపాలి. తొలుత లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్థలకు ఒకే దేశం ఒకే ఎన్నికకు పచ్చ జెండా అనే అంశాన్ని ఇచ్చారు. 10th పరీక్షలో 5 నిమిషాలు గ్రేస్ టైం ఇచ్చారట. ఈ నెల 18 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉదయం 9:30 నుంచి 12:30 వరకు నేటి నుంచి ఒంటిపూట బడులు ముగిసిన ఇంటర్మీడియట్ పరీక్షలో అంశాలను ఇచ్చారు. పెట్రోల్ ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ పై 2 చొప్పున నేటి ఉదయం 6 నుంచి ఇది అమల్లోకి రానుంది. దాదాపు 2 ఏళ్ల తర్వాత పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు తగ్గినాయని చెప్తున్నారు. లోక్సభ షెడ్యూల్ కు ముందు తగ్గింపు. ఇటీవల వంట గ్యాస్ సిలిండర్ పై రూపాయలు 100 తగ్గించిన చమురు సంస్థలోనే అంశాన్ని ఇచ్చారు. ఆపరేషన్ రేవంత్ ఎన్నికలే లక్ష్యంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డ ప్రణీత్ కొద్ది నెలల ముందు నుంచి పెద్ద ఎత్తున నిఘా ఎస్పీ ఎస్ఐబి అప్పటి చీఫ్ ఆదేశాలతో 100 ఫోన్లు ట్యాప్ చేశా మాజీ డీఎస్పీ ప్రణీత్. ఆయన వాట్సాప్ చాట్లో విస్తుపోయే అంశాలు. కేసు దర్యాప్తుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా. ప్రణీత్ రావుతో ఆట కాగిన వారు చుట్టూ ఉచ్చు అనే వార్త ఇచ్చారు. ఈసీ కమిషనర్గా సుఖ్బీర్ జ్ఞానేష్ కుమార్ అంశాన్ని ఇచ్చారు. ఇద్దరు కూడా 1888 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు. 370 అధికారణం రద్దు సమయంలో కేంద్ర హోంశాఖలో జ్ఞానేశ్వర్ కుమార్ బాధ్యతలు. ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సంధు ఎంపిక కమిటీ నుంచి సీజేఐను తప్పించడంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ కూడా ఉందట. నేటి నుంచి వాహనాలకు టీజీ 0001 నుంచి ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు. ఇప్పటికే టీఎస్గా నమోదైన వాహనాలు యథాతథం. స్పెషల్ నంబర్లపై అయోమయం. వాటికి టీఎస్లో రిజిస్ట్రేషన్ చేయాలా టీజీలోనా? నేడు సర్కార్ స్పష్టతనిచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. కొత్త కోడ్ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పేసి పొన్నం తెలిపారు. కాంగ్రెస్లోకి జితేందర్ రెడ్డి. మాజీ ఎంపీ నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్. గొర్రెల పంపిణీ కేసులో పశుసంవర్ధక శాఖ అంటూ వార్తిచ్చారు. జేడీఏడీ అరెస్ట్. రూపాయలు 2.10 కోట్ల బిల్లు చెల్లింపులో గోల్మాల్. ప్రైవేట్ వ్యక్తులకు పెత్తనం. కలెక్టర్కు తప్పుడు వివరాలు ఇచ్చారంటున్నారు. మరో 2 సీట్లకు బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు చేశారు. ఆ అంశాన్ని ఇచ్చారు. రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం. ఛత్తీస్గఢ్లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించనున్న కేంద్రం అనే వార్త ఇచ్చారు. నేడు హైదరాబాద్కి మోదీ రానున్నారు. ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది ఆంధ్రజ్యోతిలో. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ దేవా 17 లోక్సభ స్థానాల్లో 10 అస్థానికి. బీజేపీ 4, బీఆర్ఎస్ 2, మజ్లిస్ 1. ఏపీలో టీడీపీ కూటమికి ఘన విజయం. మొత్తం 25 సీట్లలో 20 గెలిచే ఛాన్స్ ఉంది. ఉత్తరాదిన మళ్లీ బీజేపీ ప్రభంజనం. పలు రాష్ట్రాల్లో కమలం క్లీన్ స్వీప్. ఏబీపీసీ ఓటర్ ఒపీనియన్ పోల్. తెలంగాణలో బీజేపీ 8 సీట్లు గెలుస్తుందని నెట్వర్క్ 18 సర్వే వెల్లడించిందట. పీట దెబ్బకు కదిలిన పీఠం. యాదగిరిగుట్ట ఆలయ ఈవో బదిలీ. కొత్త ఈవోగా భాస్కర్ రావు నియామకం. ఒకే ఎత్తులో ఉండే 10 పీటల కొనుగోలు. ప్రోటోకాల్ వివాదం నేపథ్యంలో చర్యలు. యాదాద్రి ఆలయంలో కొత్త పీటలను పరిశీలిస్తున్న అధికారులు అని చెప్పేసి ఆ అంశాన్ని ఆ చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. జైలు కావాలా? గురుకుల ఉద్యోగులపై బ్రోకర్ల బేరాలు.
ఒక్కో పోస్టుకు 30 లక్షలు డిమాండ్. డెమో మార్కులు వేయిస్తామని ఆశలు. 1% 2 జాబితాలో అభ్యర్థులే టార్గెట్. ఆందోళన బాటలో అభ్యర్థులు. ఇటీవల ప్రజాభవన్ ఎదుట ధర్నా, సెక్రటేరియట్ ముట్టడికి సన్నాహాలు అనే వార్తిచ్చారు. జూలై 15 నుంచి 31 వరకు డిఎస్సి పరీక్ష ఉండనుంది. జూన్ 20 వరకు దరఖాస్తుల గడువు. డిఎస్సి కొత్త షెడ్యూల్ విడుదల కానుంది అనే అంశాన్ని ఇచ్చారు. బీజేపీకి 6,000 కోట్లు. ఎలక్ట్రల్ బాండ్లు సగం వాటా కమలం పార్టీదే. బాండ్ల వివరాలు వెల్లడించిన ఎన్నికల సంఘం గడువు కంటే ఒక రోజు ముందే వెబ్సైట్లో అప్లోడ్. పెట్రోల్ డీజిల్ ధరలపై ₹2 తగ్గింపు. ఎన్నికల ముందు మోదీ సర్కార్ తాయిలమంటూ వార్తిచ్చారు. మల్కాజ్గిరి బరిలో రంగిడి లక్ష్మారెడ్డి. బట్టికి చిన్నపీటపై సర్కార్ దిద్దుబాటు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై చర్యలు. యాదాద్రి ఇన్ఛార్జ్ ఈవోపై వేటు. భాస్కర్ రావుకు బాధ్యతలు. మరో 10 పీటలు కొనుగోలు. ఒంటిపూట బడులు నేటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు చర్యలు. డీఈఓలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసిందట. గొర్రెల పంపిణీ కేసులో మరో 2 అరెస్ట్. ఏసీపీ అదుపులో ఏడీ 6గురికి చేరిన సంఖ్య. ఉద్యోగుల్లో చీలికకు కాంగ్రెస్ యత్నం. ఎన్నికలకు రాకముందే డీఏలు విడుదల చేయాలి. 1వ తేదీన అందరికీ జీతాలు రావడం లేదు. బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్ తెలిపారు. మమతా బెనర్జీకి తీవ్ర గాయం. ఇంట్లో కింద పడడంతో నుదురికి దెబ్బ. దవాఖానకు తరలించడం జరిగిందట. హంగ్ వస్తే మళ్లీ ఎలక్షన్. అవిశ్వాసంతో ప్రభుత్వం పడిపోయినా అంతే. జామీలపై కోవిడ్ కమిటీ సిఫారసు ఇచ్చిందట. లోక్సభ, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు. ఆ తర్వాత 100 రోజుల్లోగా స్థానిక సంస్థలకు అనే అంశాన్ని ఇచ్చారు. ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య. హైదరాబాద్లో ప్రైవేట్ హాస్టల్లో ఘటన జరిగింది. పోస్ట్ మార్టం తర్వాత ములుగు జిల్లా వెంకటాపురానికి మృతదేహం తరలింపు. కాంగ్రెస్ నేత కుమారుడు వేధింపులే కారణమంటూ మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారట. ఉచితాలైతే ఇస్తారు, చేసిన పనులకు పైసలు ఇవ్వరా? కోర్టు ఉత్తర్వులంటే అలుసా? ఆదేశాలు ఎలా అమలు చేయించాలో మాకు తెలుసు. నీటిపారుదల శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందట. డ్యాంల భద్రత అధికారులదే బాధ్యత అంటున్నారు. ప్రతి ఆనకట్టుకు డిజిటల్ లాంగ్ బుక్. ఎన్డీఎస్ఏ మార్గదర్శకాలు జారీ. పకడ్బందీగా రక్షణ నిబంధనలు అని చెప్పేసి ఆ అంశాన్ని నమస్తే తెలంగాణలో పూర్తి వివరాలతో ఇచ్చారు. సాగర్లో నిల్వ లేదు, పంటలకు నీళ్లు ఇవ్వలేదు. హుజూర్ నగర్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఇటీవలే కోదండకు నీళ్ళిస్తామని మంత్రి ఉత్తమ్. ఇంతలోనే 2 మంత్రులు విరుద్ధ ప్రకటన. 2015లో 508 అడుగులున్న నీటి విడుదల, ప్రస్తుతం 514 అడుగులున్న సర్కార్ హ్యాండ్సప్ అని చెప్పేసి వార్తించారు. ఎండిన పైరుతో ఎర్రటి ఎండలో పెద్దపల్లి జిల్లా మంతానిలో రోడ్డుపై పురుగుల మందు డబ్బాలు, ఎండిన వారితో నిరసన తెలుపుతున్న రైతులు ఆ చిత్రాన్ని ఇచ్చారు. 4 గంటల రోడ్డుపై బటాయించిన రైతులు. 2 రోజుల్లో నీళ్ళిస్తామని మాట తప్పిన అధికారులు. మళ్లీ అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు సిద్ధి వినాయక ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
दुरितनाशना कृपाकरा मंगलमूर्ती विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ती विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ती विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ती विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ती विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ती विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ती विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ती विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ती विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ती विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ती विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ती विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ती विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ती विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ती विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ती विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ती विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ती विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ती विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ती विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ती विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ती विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ती विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ती विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ती विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ती विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ती विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ती विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ती विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ती विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ती विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ती विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ती विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ती विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ती विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक
ఆర్మూర్ మండల విషయాలు తెలియజేయడానికి మా ప్రతినిధి సునీల్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సునీల్. గుడ్ మార్నింగ్ సార్. ఆర్మూర్ ప్రాంతంలో ఈరోజు ఏ కార్యక్రమాలు జరగనున్నాయి సునీల్? ఆర్మూర్ చేస్తాను ఏదైతే సోమవారం నుంచి ప్రారంభమైంది పరీక్ష కేంద్రాలను అలాగే స్థానికంగా ఇన్విజిలేటర్లను కూడా నియమించడానికి జిల్లా డిఓ ఈ ప్రాంతాన్ని పరిశీలించబోతూ ఉన్నట్టు సమాచారం. అలాగే ఒక పదతర పరీక్షల్లో కూడా కొన్ని నియమ నిబంధనలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా కూడా నిమిషం ఆలస్యమైన గతంలో ఉన్నటువంటి నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని దాని నిబంధన ఎత్తివేయడంతో కూడా విద్యార్థులకు ఈ పరీక్ష చేయడానికి 5 నిమిషాల వరకు కూడా అనుమతిస్తున్నట్లు స్పష్టం చేయడం జరుగుతూ ఉన్నది. అలాగే ఇప్పటి వరకు అయితే ఈ ఆర్మూరులో ఎన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో వాటితో కూడా సమావేశం నిర్వహించి ఏదైనా స్కూల్ ఫీజులు కనుక బకాయిలు ఉంటే కనుక వారికి నేరుగా హాల్ టికెట్ ఇవ్వాలని చెప్పేసి జిల్లా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీని విషయంలో కూడా పాఠశాల యాజమాన్యంతో సమావేశం అనంతరం కూడా పలు సూచనలు సలహాలు చేయబోతూ ఉన్నట్లు సమాచారం. అలాగే ఆర్మూర్ కు ఈ యొక్క ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా డివిజన్ స్థాయి కార్యకర్తలకు కూడా జిల్లా ధర్మపురంలో సమావేశం కావడం జరుగుతూ ఉన్నది. అలాగే ఇటు ఆర్మూర్లోని నూతన తహసీల్దార్ గారు కూడా సునీతాన్ని మీరు ఆర్డీఓ కూడా సునీతాన్ని చెప్పి మీరు బాధ్యతలు స్వీకరించబోతూ ఉన్నట్లు సమాచారం. వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది సునీల్? ఎండ తీవ్రత ప్రభావం వల్ల కూడా ఈ యొక్క ఉదయం నుంచి ఎండ తీవ్రత 10 గంటల వరకు కూడా 18 నుంచి 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. అలాగే మధ్యాహ్నం పొద్దున 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 32 నుంచి 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. ఈ ఎండ తీవ్రత కారణంగా కూడా ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలకు నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించినప్పుడు జిల్లా విద్యాశాఖ ఉత్తర్వులు పేరు జారీ చేయడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి 12 వరకు ఈ ఎండ తీవ్రత కారణంగా కూడా పాఠశాలకు ఒంటిపూట బడులను నేటి నుంచి ప్రారంభమైనట్లు సమాచారం. ఓకే సునీల్, అలాగే క్రైమ్ వార్తలు ఏమైనా ఉన్నాయి ఆర్మూర్ ప్రాంతంలో? ఏదైతే ఆర్మూర్ పట్టణంలో కూడా ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లా నుంచి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీస్ ఆధ్వర్యంలో కూడా ఇటు ఆర్మూర్ మామిడిపల్లి అలాగే పెంకిట్లోని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కూడా గత రాత్రి దాడి నిర్వహించడం జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఏదైతే గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో కూడా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే ఎక్కడైతే యువకులు గంజాయి ఎక్కువ స్థాయిలో తాగుతున్నారు వాళ్ళకి ప్రత్యేక దృష్టి సారించిన తరుణంలో కూడా ఏదైతే గంజాయి విక్రయించిన వారిపై కేసులు నమోదు చేసి వారిని రిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఓకే సునీల్, థ్యాంక్ యూ. ఇవి ఆర్మూర్ మండల విశేషాలు. ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ఇందూర్కు కావాలి ఇంజనీరింగ్ కళాశాల, ఈనాడు ఈటీవీ తెలంగాణ చర్చా వేదికలో విద్యావేత్తలు విద్యార్థి సంఘాల నేతలు అంటూ వార్తచారు. సాంకేతిక రంగం కొత్త పూతలు తొక్కుతున్న వేళ మెరుగైన నైపుణ్యాలున్న వారే ఉన్నత లక్ష్యాలు అందిపుచ్చుకుంటున్నారు. ఈ అవకాశాలు లేకపోవడంతో ఇందూరు విద్యార్థులు ఉన్నతి సాధించలేకపోతున్నారు. మన యువత సత్తా చాటాలంటే ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటే శరణ్యమని నగరంలోని గురువారం ఈనాడు ఈటీవీ తెలంగాణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చర్చా వేదికలో విద్యావేత్తలు విద్యార్థి సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారట. 21న ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక అంటూ వార్తచారు. ఆర్మూర్ పురపాలక సంఘం చైర్పర్సన్ను ఎన్నుకునేందుకు ఈ నెల 21న తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది అని చెప్తున్నారు. పాఠశాలలో వసతుల కల్పన, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో సర్కారు బడుల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. అతివలు ముందుండాలి, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారట. రాస్తున్న కన్నీళ్లతో అంటూ కడుపున పుట్టిన కొడుకు గురించి బయటకు చెప్తూ కొట్టే పరివైపోతుందని ఆ బాధ గుండెలో దాచుకున్న అలా ఎక్కువ రోజులు చేస్తే ఆ గుండె స్పందనలో వేగం తగ్గుతుంది. ఏ నిమిషంలో ఆ హృదయం స్పందించడం మానేస్తుందో, నాపై ఆధారపడిన కుటుంబం ఎక్కడ రోడ్న పడుతుందోనని భయం. ఈ బాధంతా గంజాయికి బానిసైన తనయుడిని చూసి కలిగిందే. ఇదంతా కనీసం ఒక కాగితం పైన రాసుకుని కాస్త సత్వన పొందే ప్రయత్నం ఇది అంటూ చెప్పేసి వార్తిచ్చారు. ముగిసిన ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారంతో ముగిశాయి. చివరి పరీక్ష అనంతరం విద్యార్థులు పేపర్లు చింపి గాల్లోకి ఎగరవేసి సందడి చేశారంటూ వార్తిచ్చారు. ఓట్ బ్యాంక్ 4 గింతలైంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో భాజపా ఓటు బ్యాంక్ గతం కంటే 4 గింతలు పెరిగిందని చెప్పేసి ఎంపీ అరవింద్ అన్నారట.
30న కామారెడ్డి అవిశ్వాస సమావేశం శిబిరంలో కౌన్సిలర్లు 16 జాతీయ లోక్ అదాలత్ ఫిర్యాదుల స్వీకరణ పరిష్కార కమిటీ నియామకం అంటూ వార్తించారు. దరఖాస్తులకు ఆహ్వానం. నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులను ఒప్పంద పద్ధతిలో భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఇందిరా పేర్కొన్నారట. ఒత్తిడి వీడి పరీక్షలు రాయాలి అంటూ డీఈఓ తెలిపారు. విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈఓ దుర్గాప్రసాద్ అంటూ వార్తించారు. ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు. జిల్లా పశువైద్య పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి వచ్చే నెల 14 వరకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు పంపిణీ ఉంటుందని జిల్లా పశువైద్య అధికారి జగన్నాథాచారి తెలిపారు. కందకాలు తవ్వించాలనే ఆదేశం. అటవీ సంపదను కాపాడటంతో పాటు భూ కబ్జాలకు పాల్పడకుండా చర్యలు చేపట్టాలని ఎఫ్ఆర్ఓ రవిమోహన్ భట్ సూచించారు. ఎమ్మెల్యే గ్రామానికి దారేది అంటూ వార్తించారు. తిరుమలపల్లి శివార్లో జలాల్పూర్ దారి అన్ని ఏర్పాటు చేసిన సూచిక. విద్యార్థి వికాసానికి గణితమే ప్రామాణికం. 88 సైబర్ క్రైమ్ కేసులు పరిష్కారం. పంటను కాపాడుకోవాలి అంటూ ఆవర్తించారు. క్షేత్రస్థాయి పరిశీలన. గాయపడిన కానిస్టేబుల్ మృతి చెందారు. నివాళులర్పించిన అదనపు డీసీపీ ఏఆర్ శంకర్ నాయక్. రూపాయలు 20 లక్షల విలువైన అల్పజలం పట్టువేత జరిగింది. నిజామాబాద్ నగరంలో విశ్రాంత ఉపాధ్యాయులకు పురస్కారం అందజేశారు. బాధ్యతల స్వీకరణ. శివరాత్రి ఆదాయం రూపాయలు 8 లక్షలు ఉండే ఆదాయాన్ని లెక్కిస్తున్న యంత్రాంగం అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. పంటలపై పరిజ్ఞానం అవసరం. కబ్జాపై ఫిర్యాదు. చిరుత సంచరిస్తుందని పేపేలు. ఆధ్యాత్మిక చైతన్యం అవసరం అంటూ ప్రసంగిస్తున్న అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ వేదికపై ప్రతినిధులు అనే అంశాన్ని ఇచ్చారు. కులం పేరుతో దూషించిన 8 మందికి ఏడాది జైలు శిక్ష. ఏటీఎం ధ్వంసం. రూపాయలు 25 లక్షలు చోరీ జరిగిన ఘటన రుద్రూరులో చోటు చేసుకున్నాయి. కిడ్నీ దినోత్సవం నిర్వహించారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆ అంశాన్ని ఇచ్చారు. 2.34 లక్షల కనెక్షన్లకు 0 విద్యుత్ బిల్లులు వచ్చాయి. దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి అంటూ సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన నాయకులు కనీస మద్దతు ధర చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ ఆ అంశాన్ని ఇచ్చారు. పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రం ప్రాణం తీసిన సరదా స్నానం. బెలాల్ చెరువు పరిశీలించారు. ఆ అంశాన్ని వివరించలేదు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షులు ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. బైపాస్తో బతుకు ఛిద్రం. 63వ జాతీయ రహదారి విస్తరణ నిర్మించనున్న రోడ్డు. భూసేకరణలో 30.154 హెక్టార్ల భూములు కోల్పోయిన మోర్తాండ్ గాన్లపేట రైతులు. వరద కాల్వ, రైల్వే లైన్లు నిర్మాణం కోసం ఇప్పటికే 185 ఎకరాలకు నష్టం కలిగిందట. వ్యవసాయాన్ని వదులుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పేసి కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పసుపు క్వింటాల్కు రూపాయలు 20,500. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో పసుపులకు రికార్డు ధర పలికింది. వేల్పూర్ మండలం అక్సాపూర్ గ్రామానికి చెందిన రైతు మల్లయ్య 23 క్వింటాల పసుపు తీసుకెళ్లగా గురువారం క్వింటాల్కు రూపాయలు 20,500 ధర దక్కిందని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. మహిళా సంఘాలకు వడ్డీ వాపస్. జిల్లాకు రూపాయలు 16.57 కోట్లు విడుదల. స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వ తీపి కబురు చెప్పింది. కాంగ్రెస్ సర్కార్ చెప్పిన విధంగానే మహిళలకు వడ్డీ లేని రుణాలను వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుందట. ఏటీఎం ధ్వంసం. రూపాయలు 20 లక్షల చోరీ. సీసీ కెమెరాలపై బ్లాక్ కలర్ స్ప్రే చేసిన దుండగులు 15 నిమిషాల్లోనే మిషన్ ధ్వంసం దోపిడీ చేశారు. పోలీసులు పట్టుకున్నారు. ఏడీ వదిలేయమన్నాడు. మొరం క్వారీలో టిప్పర్లు, జేసీబీలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు. ఆ క్వారీకి అన్ని అనుమతులు. మాక్లూరు ఠాణాలో స్వయంగా లెటర్ ఇచ్చిన మైన్స్ ఏడీ. చర్చనీయాంశంగా ఏడి తీరు ఉంది అంటున్నారు. నర్సరీల నిర్వహణ గాలికి. బ్యాగుల్లో మొలకెత్తని విత్తనాలు. సగానికి పైగా నర్సరీలో ఇదే పరిస్థితి ఉందంట. మళ్ళీ విత్తనాలు వేసిన అధికారులు షెడ్ నెట్లు లేక మొక్కలు ఎండుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు సాక్షులు ఇచ్చారు. భూగర్భ గనుల శాఖ డీడీగా మధుసూదన్ రెడ్డి, ఏడీ సత్యనారాయణ బదిలీ అయ్యారు. పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీలు. వీడియో కాన్ఫరెన్స్ లో సీఏ శాంతికుమారి మాట్లాడారు. హైవేపై లారీ దగ్ధమైన ఘటన డిచ్పల్లి నిజామాబాద్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో మెట్రాజ్పల్లి శివార్లో 44వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి ప్రమాదవశాత్తు డీజిల్ ట్యాంక్ పేలి లోడ్తో వెళ్తున్న లారీ దగ్ధమైందట. మూల్యాంకన విధుల్లో పాల్గొనకపోతే చర్యలు తీసుకుంటామంటూ నిజామాబాద్లోని మూల్యాంకన కేంద్రంలో ఇంటర్ జవాబు పత్రాలు మూల్యాంకనం ప్రారంభమైందని జిల్లా ఇంటర్మీడియట్ మూల్యాంకన కేంద్రం క్యాంపు అధికారి రవి కుమార్ వెల్లడించారు. డిఎస్సి సమస్యల పరిష్కారానికి కమిటీ. గాలికుంటు టీకాలు అనే అంశాన్ని ఇచ్చారు. నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో గురువారం నుంచి ఒంటిపూట తరగతులు ప్రారంభిస్తున్నట్లు డీఓ దుర్గాప్రసాద్ తెలిపారు. ఉదయం 7:55 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు కొనసాగుతున్నాయని చెప్పేసి వెల్లడించారు. వన్యప్రాణుల సంరక్షణపై శిక్షణ. డొంకేశ్వర్లో వన్యప్రాణులకు నిలువుగా మారిన ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతానికి శుక్రవారం ఫారెస్ట్ అధికారులు రానున్నారని చెప్పేసి ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది. వెల్నెస్లో సౌకర్యాలు లేమి. ఒకే అలలో
ఒకే హాల్లో కొనసాగడంతో ఇబ్బందులు పడుతున్న రోగులు పట్టించుకునే అధికారులు అంటూ ఆంశాన్నిచ్చారు. ముగిసిన ఇంటర్ పరీక్షలు చివరి రోజు పరీక్షకు 468 విద్యార్థులు హాజరు కాలేదు అంటూ ఉత్సాహంగా నగరంలో పరీక్షా కేంద్రానికి తనిఖీ చేసిన ట్రైనీ ఐఏఎస్ అధికారిని కిరణ్మయి పరీక్షా కేంద్రం బయట విద్యార్థులు సందడు వైట్ షర్ట్ పై ఆటోగ్రాఫ్ తీస్తున్న స్నేహితులు సరదాగా సెల్ఫీలు దిగారు. ఆంశాన్నిచ్చారు. ఆలయ ఉండి లెక్కింపు సైనిక స్కూల్ ఫలితాల్లో విద్యార్థులు ప్రతిభ చాటారు. సాన్విరెడ్డి పూర్ణచందర్ ఆల్ ఇండియా సైనిక స్కూల్ 6వ తరగతి ప్రవేశానికి సంబంధించిన నిర్వహించిన పరీక్షలో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటడం జరిగింది. నేడు మోపాల్ సొసైటీ చైర్మన్ ఎన్నిక, మండల పరిషత్లో ఎమ్మెల్సీ పుట్టినరోజు వేడుకలు, పోలీసులకు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. కామారెడ్డిలో ₹20 లక్షల అల్పాజలం పట్టివేత జరిగింది. చిరుతను పోలిన జంతువుల సంచారం, పాదముద్రలు నమూనాలను సేకరించిన ఫారెస్ట్ అధికారులు. వ్యక్తి ప్రాణాలు కాపాడిన స్థానికులు. పిచ్చి కుక్క దాడిలో గాయాలైన ఘటన బాల్కొండలో చోటు చేసుకుంది. క్రైమ్ కారణం చూసుకుంటే రోడ్డు ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్ మృతి చెందారు. వేరు ఘటనలో 6 మృతి చెందారు. మొరం టిప్పర్ పట్టివేత, కులం పేరుతో దూషించిన 8 మందికి జైలు శిక్ష, 3పై కేసు నమోదు. కోళ్లెపందెం సారంపై దాడి, 6 అరెస్టు, నగదు 9 కోళ్లను స్వాధీనం చేసుకున్నారట. భార్య పుట్టింటికి వెళ్లిందని ఆత్మహత్య చేసుకున్న ఘటన వర్ణిలో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వివరాలు సాక్షులు ఇవ్వడం జరిగింది. అవకతవకలు బయటపడతాయని చెప్పేసి మాక్లూరు వ్యవసాయ పరపతి సంఘంలో జరిగిన నిధుల దుర్వినియోగం విషయం బయటపడుతుందని అప్పట్లో సంఘ అధ్యక్షురాలు ఉద్దేశపూర్వకంగా కుమార్తో సంఘం మినిట్స్లో దొంగచాటున తనను సస్పెండ్ చేసినట్టు సృష్టించి హెచ్ఆర్ పాలసీ నుంచి తొలగించారని చెప్పేసి ఆంశాన్నిచ్చారు. ఎన్ఎస్ఎస్ వేసవి శిబిరం గుంజిళ్లతో జ్ఞాపక శక్తి అంటూ గుంజిళ్లు తీయడంలో జ్ఞాపక శక్తి పెరుగుతుందని గుంజిళ్ల మాస్టర్ అద్దె జీవన్ రావు తెలిపారట. ప్రభుత్వ బడులు తనిఖీ చేశారు. ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి జిల్లా వార్తలు. ఇప్పుడు బద్రీనాథ్ ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. హరి ఓం నమో నారాయణ. సూర్య నారాయణ నారాయణ హరి హరి. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी. तेरी लीला सबसे न्यारी न्यारी हरी. ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी. तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी. भजमन नारायण नारायण हरि हरि. नारायण नारायण हरि हरि. जय जय नारायण नारायण हरि हरि. जय जय नारायण नारायण हरि हरि. तेरी मूरत मंगलकारी हरि हरि हरि. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. श्रीमन्नारायण नारायण हरि हरि. श्रीमन्नारायण नारायण हरि हरि. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. तेरी लीला सबसे न्यारी न्यारी हरि
जय जय नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी भजमन नारायण नारायण हरि हरि भजमन नारायण नारायण हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి మరికొన్ని జిల్లా వార్తలను చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ముగిసిన ఇంటర్ పరీక్షలు ఇంటిబాట పట్టిన విద్యార్థులు అంటూ ప్రధాన వార్త ఇచ్చారు. ఇంటర్ పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. బుధవారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తి కాగా గురువారం ద్వితీయ సంవత్సరం పరీక్షలు పూర్తయ్యాయంటూ ఆ చిత్రాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మక్కలకు మంచి ధర క్వింటాల్ రూపాయలు 2150 మద్దతు ధర పలుకుతుందట. సిండికేట్ గా ఏర్పడిన వ్యాపారులు ధర తగ్గిస్తున్నారని వాపోతున్నారు రైతులు. ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మద్యం మత్తు పదార్థాలపై నిఘా ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎక్సైజ్ మహారాష్ట్ర పోలీస్ జాయింట్ ఆపరేషన్ మహారాష్ట్ర నుంచి దేశీ దారు గంజాయి ఎన్డీపీ మద్యం రాకుండా పకడ్బందీ చర్యలు అదనంగా 6 చెక్ పోస్టులు ఏర్పాటు అనే అంశాన్ని సాక్షిలో ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అని చెప్పేసి మామిడిపల్లిలో మాట్లాడుతున్న బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పక్కన ఎంపీ అరవింద్ అంటూ ఆ చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. నగరంలో చిరుత కలకలం చికిత్స పొందుతూ ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఆ అంశాలని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే ఓడిన వాళ్లదే అవా నియోజకవర్గాల్లో అనాధికార ఎమ్మెల్యేలు వివాదాస్పదంగా మారిన కాంగ్రెస్ నేతల తీరు ఆర్మూర్ కామారెడ్డిలో ముదిరిన వివాదం ఎమ్మెల్యేలను పట్టించుకొని యంత్రాంగం ప్రోటోకాల్ కాదని కాంగ్రెస్ వాళ్ళకి పెద్దపీట ఉమ్మడి జిల్లాలో అస్తం నేతలు అలచలు చేస్తున్నారంటూ వార్తించారు. నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. కళ్ల ముందే ఆగిపోతున్న అభివృద్ధి కేసీఆర్ పాలనలో మంజూరైన పనులకు రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకొని రేవంత్ సర్కార్ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆవేదన కార్యకర్తలు అభిమానుల మధ్య వేముల జన్మదిన వేడుకలు నిర్వహించారు. పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి అంటూ ప్రభుత్వ బడుల నిర్వహణ బాధ్యతలు మహిళల స్వయం సహాయక సంఘాలకు అప్పగింత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. ఎంపీ ఎన్నికల్లో ఇతర పార్టీకి ముచ్చమట్టలు ఖాయం మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. సీసీ కెమెరాపై బ్లాక్ కలర్ స్ప్రే కొట్టారు. రూపాయలు 20 లక్షల వరకు నగదు అపహరణ చేశారు. రుద్రూర్ మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది అంటూ ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది. సూపర్వైజర్ ప్రమిళ రాణికి సన్మానించారు. రెంజలో బావి వద్ద రక్షణ చర్యలు చేపట్టాలి. అలాగే హోంగార్డ్ కుటుంబానికి ఆర్థిక సాయం చెరువులో పడి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. కాలువలో పడి యువకుడు మృతి చెందిన ఘటన ఎడపల్లిలో చోటు చేసుకుంది. కుక్క దాడిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ దవాఖానలో అందుబాటులో లేని మందులు 108 అంబులెన్స్లో జిల్లా దవాఖానకు తరలించారు. కోడి పందాల స్థానంపై దాడి నిర్వహించారు అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే తైకాండో క్రీడాకారుడికి అభినందన వ్యక్తం చేశారు. పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రం ప్రారంభం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక వేసవి శిబిరం అని చెప్పేసి ఈ అంశాలను ఇచ్చారు. ఘనంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అలాగే సరోజనమ్మకు విశిష్ట మహిళా పురస్కారం లభించింది. దీనికి సంబంధించిన వివరాలు కూడా నమస్తే తెలంగాణలో పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇవి ఈ రోజు దినపత్రికల్లోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీకే6.